మతపరమైన దీక్షలపై తెలంగాణ పోలీస్ శాఖ కఠిన ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన దీక్షలు చేపడితే సెలవులు తీసుకోవాలని సూచించింది. డ్యూటీలో ఉండగా దీక్షలు చేయకూడదని తెలిపింది. డ్యూటీలో నిబంధనలు ఉల్లంఘించారని కంచన్బాగ్ ఎస్ఐకి మెమో జారీ చేసింది. పోలీసులు జుట్టు గడ్డం పెంచుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. సివిల్ డ్రెస్లో డ్యూటీ చేయొద్దని పోలీస్ శాఖ హెచ్చరించింది. పోలీస్ శాఖ ఆదేశాలపై స్పందించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. అయ్యప్ప దీక్ష సమయంలోనే పోలీసులకు నిబంధనలు గుర్తుకొస్తాయా అని ప్రశ్నించారు. హిందువులకే ఇలాంటి నిబంధనలు ఎందుకు పెడతారని నిలదీశారు. ఇతర మతాలకు ఎందుకు రూల్స్ పెట్టరని, చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. ఎవరైనా హిందూ ఎస్ఐ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఏదైనా పదవిలో ఉన్న ఆ పోలీస్ అధికారులు కానీ, కానిస్టేబుల్ కానీ ఒకవేళ మతపరమైన దీక్షలు వేసుకుంటే ఆయన సొల్లు పెట్టుకొని ఆ దీక్షని కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ జాబ్లో ఉండి ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఒకవేళ డ్యూటీకి వస్తే మేమైతే మెమోలు ఇస్తాము, కావాలంటే సస్పెండ్ కూడా చేస్తామని ఆ విధంగా ఒక ఆదేశం అయితే జారీ అయినది. ఇది ఇప్పుడు కాదు, కంటిన్యూగా ఎవ్రీ సంవత్సరం అంటే అయ్యప్ప దీక్షా సమయంలో అంటే డిసెంబర్, నవంబర్, జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది. చాలా మంచిదే, ఒక రూలు ఫాలో చేస్తే చాలా మంచిదే కదా. కానీ ఈ రూలు హిందువులకే పరిమితి అవుతుందా? నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, హిందువులకేనా ఈ రూలు? ముస్లింలకి ఇట్లాంటి రూలు ఉండవా? రంజాన్ సమయంలో చాలా మంది ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ చాలా మంది రోజులు పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు కదా. ఆయన ఏ టైం అయినా డ్యూటీ రావచ్చు, ఏ టైం అయినా మస్జిద్కి పోవచ్చు, నమాజ్ చదవనికి పోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, రోజా ఇడవనికి వెళ్ళిపోవచ్చు, ఆయన ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. ఆయన వాళ్ళకి ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్ ఎందుకు పెట్టారు?